రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఇక స్వామివారికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఈవో రమాదేవి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఇంద్రో బృహస్పతి శంగా విష్ణురుక్రమః నమస్తే వాయు సభాసనః తాయింద్రయావదక్కురు సర్వమాయుర్వాసనా. నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో వేములవాడ శ్రీ రాజరాజ స్వామి ఆలయానికి అనుబంధంగా దత్తత దేవాలయంగా కూడా గతంలోని దేవస్థానం చైర్మన్గా పనిచేసేటువంటి అవకాశంలో పూర్వజన సుకృతంగా భావిస్తాను. ఇప్పటికీ నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఆ రోజు రావడం, ఇప్పుడు కూడా వేముల రాజన్న ఆలయం సుమారు 150 కోట్లతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చొరవతో సహకారంతో జిల్లా మంత్రులు దేవాదాయ శాఖ మంత్రుల సహకారంతో జిల్లాకు సంబంధించినటువంటి అధికారుల సహకారంతో దేవాలయానికి సంబంధించిన అధికారులందరూ కూడా ప్రత్యేక శ్రద్ధతో దేవాలయాన్ని కూడా అన్ని రంగాలు అభివృద్ధి చేసేటువంటి అవకాశం రావడం ఇది కూడా ఒక పూర్వజన సుకృతంగా భావిస్తూ ఉన్నాను. ఈరోజు నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం జయంతి సందర్భంగా అంగరంగ వైభవంగా ఇప్పుడే బ్రాహ్మణోత్తములు చెప్పినటువంటి వేద పండితులు చెప్పిన ప్రకారం 600 సంవత్సరాల క్రితం నుంచి ఈ నక్షత్రము తిథి వచ్చిన ప్రతి ఏటా కూడా బ్రహ్మాండంగా లోక కళ్యాణం కొరకు ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం జరుపుతూ ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా సుభిక్షంగా ఉండాలని, ఎలాంటి కీడు ఏ గ్రామానికి ఎవరికి రాకూడదని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో వర్షాలతో ఐరోతో ఉండే విధంగా మరి ఇక్కడ కార్యక్రమాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పడం ఒక శుభదాయకంగా ఈ సందర్భంగా ఆ స్వామివారిని అమ్మవారిని వేడుకుంటున్నాను. ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణోత్సవం లక్ష్మీనరసింహోత్సవం జరుగుతున్న సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎలాంటి ఆటంకాలు రాకుండా శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి నిరాటంకంగా కొనసాగే విధంగా ప్రజలు సుభిక్షంగా ఉండే విధంగా లోక కళ్యాణం జరిగే విధంగా ఈ కళ్యాణోత్సవం ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పని వేడుకుంటూ ఈరోజు ప్రజలందరూ కూడా ఈ స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కూడా ఇప్పుడే వేద పండితులు బ్రాహ్మణోత్తులు చెప్పిన విధంగా అభివృద్ధికి సంబంధించిన అంశాలు కూడా తప్పనిసరిగా దేవాదాయ శాఖ పక్షాన వేముల రాజన్న ఆలయ పక్షాన ఇప్పటికీ రాజన్న ఆలయానికి అనేక దేవాలయాలు అనుబంధంగా ఉన్నాయి. మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడానికి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడానికి కోసం మరి కంకణబద్దులో పనిచేస్తూ ఉన్నాం. టూరిజం శాఖ ద్వారా కూడా ఇటీవల నీ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు టూరిజం శాఖ మార్చితో కూడా చర్చించినప్పుడు అక్కడ మామిడిపల్లి, ఇక్కడ నాంపల్లి, రుద్రంగి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాచీన కాలం నాటి దేవాలయ అభివృద్ధి కోసం కూడా ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలని చెప్పని కోరడం జరిగింది. అందులో భాగంగా అనేక నిధులు వస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దేవైన వేముల రాజన్న ఆలయంతో పాటు ఇక్కడ శ్రీ లక్ష్మీనరస్వామి ఆలయం నాంపల్లిలో, మామిడిపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయం, ఈ విధంగా ఈ దేవాలయానికి అనుబంధం దేవాలయ అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై శ్రీ